హాయ్ ఫ్రెండ్స్, హలో నమస్తే, వెల్కమ్ టు కవిత వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే మనం ఏదైనా ఒక కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ వేస్తున్నాము అంటే ఆ డిజైన్కి మనం కాస్ట్ ఎలా తీసుకోవాలి, ఏ విధంగా తీసుకోవాలి, ఎన్ని రకాలుగా తీసుకోవాలి అని దాని గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు క్లియర్గా వినండి ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఏంటంటే మన వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే మన కవిత వ్లాగ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. కాబట్టి మీరు వీడియోని అనేది మిస్ అవ్వకుండా చూసేయచ్చు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏదైనా ఒక డిజైన్కి వచ్చేసి మనం కస్టమర్కి కాస్ట్ చెప్పాలి కదా. కాస్ట్ చెప్పాలి అంటే అది 3 టైప్స్లో మనం కాస్ట్ చెప్తాము. ఒకటి వచ్చేసి డిజైన్ బట్టి, ఓకే, డిజైన్ని బట్టి కాస్ట్ చెప్తాం. 2 వచ్చేసి స్టిచెస్ని బట్టి, 3 వచ్చేసి టైంని బట్టి. కనిపిస్తుందా? ఓకే, 3 వచ్చేసి టైంని బట్టి. సో ఫస్ట్ చెప్పాను కదా, ఫస్ట్ వచ్చేసి డిజైన్ బట్టి. డిజైన్ బట్టి ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్పుకోగలుగుతారు. అంటే ఇప్పుడు ఒక డిజైన్ చూసామనుకోండి, అది సింపుల్గా ఉంది అనుకున్నాం అనుకోండి, అట్లీస్ట్ ఎంత సింపుల్ అయినా సరే స్టార్టింగ్ మాత్రం 300 నుంచి ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ ప్రైస్ 300 ఉంటుంది. హైయెస్ట్ హెవీ వర్క్ అయితేనేమో వర్క్ని బట్టి, హెవీ వర్క్ అయితే 2000 వరకు మనం తీసుకోవచ్చు. ఓకే, సో అంతకంటే ఎక్కువ పెడతారా అంటే పెట్టేవాళ్ళు పెడతారు, కానీ మగ్గంలోకి వెళ్ళిపోతారు కదా, అప్పుడు ఎంబ్రాయిడరీలోకి రారు కదా. సో మనకేంటంటే స్టార్టింగ్ వచ్చేసి 300 తీసుకోండి మినిమం, హైయెస్ట్ వచ్చేసి 2000 పెట్టుకోండి టార్గెట్. ఓకే, సో ఫస్ట్ అది డిజైన్ని బట్టి. ఓకే, అది వచ్చేసి మ్యాక్సిమం మీరు ఒక 20-30 బ్లౌజులు కస్టమర్ కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది ఏ డిజైన్కి ఎంత కాస్ట్ తీసుకోవాలి మనం అనేది. ఓకే, ఇది వచ్చేసి డిజైన్ని బట్టి. నెక్స్ట్ వచ్చేసి టైంని బట్టి. సెకండ్ వన్ వచ్చేసి టైంని బట్టి, ఇక్కడ తీయమ్మా. సో సెకండ్ వన్ వచ్చేసి టైంని బట్టి. టైంని బట్టి అనేది మ్యాక్సిమం మీకు ఇప్పుడు టైంని బట్టి, మూడోది వచ్చేసి స్టిచెస్ని బట్టి కదా. సో ఈ 2 క్యాలిక్యులేట్ చేసుకున్నా కానీ మీకు 2 అమౌంట్ అనేది ఈక్వల్గానే వస్తుంది. ఓకే, ఒక 10 రూపాయలు 20 రూపాయలే తేడానే వస్తుంది, కానీ మిగతాది అంతా అమౌంట్ అనేది సేమ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి చూడండి, నేను ఇప్పుడు చెప్పేది స్టిచెస్ని బట్టి లేదా టైంని బట్టి. టైంని బట్టి చెప్పేటప్పుడు ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఫస్ట్ పేజీలో ఒక డిజైన్ని సెలెక్ట్ చేసుకుంటాం. సపోజ్ నాకు వచ్చేసి ఈ డిజైన్ కావాలి, అవునా. ఈ డిజైన్కి వచ్చేసి ఫస్ట్ చూడండి, డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం 4th పేజీలోకి వచ్చి అన్లాక్ చేసుకోవాలి. ఓకే, అన్లాక్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ టైం కనిపిస్తుంది, రైట్. ఇక్కడ 1 hour 36 minutes 14 seconds చూపిస్తుంది. అంటే 1 hour 36 minutes చూపిస్తుంది. అంటే మనం ఏం చేస్తాం, అప్రాక్సిమేట్గా 1.5 hour అట్లా తీసుకుంటాం. మొత్తం కాస్ట్ చూసుకున్నాక మామూలుగా చేస్తాం. అయితే ఏం చేస్తామంటే 1 hour 36 minutes అనేది మీకు వచ్చేసి ఇక్కడ స్పీడ్ అనేది 1000లో ఉంది, అవునా. ఇక్కడ మనం స్పీడ్ కంట్రోల్ చేసుకుంటాం చూసారా. ఈ స్పీడ్ వచ్చేసి మనకి 1000లో ఉంది, అంటే ఫాస్ట్గా కుడుతుంది, అవునా. మనం ఎట్టి పరిస్థితుల్లో కస్టమర్స్కి చెప్తున్నాము అంటే 700 కానీ 800 కూడా వద్దు, 700లో పెట్టుకోండి. 650 పెట్టుకున్నా ఓకే. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మీకు ఇందాక 1 hour 36 minutes ఉంది, రైట్ కదా. సో చూడండి, ఇప్పుడు నేను 700లో పెట్టా. ఇప్పుడు ఎంత వచ్చింది, 1 hour 56 minutes మీన్స్ 2 hours. ఓకే, మనకి 2 hours కౌంట్ వచ్చింది. 4 minutes కౌంట్ ఏముంది, 2 hours కౌంట్ వచ్చింది, అవునా. ఇప్పుడు మనం మోసపోతామా లేదా, మనం మామూలు స్పీడ్ ఎక్కువలో పెట్టుకున్నప్పుడు చేస్తే. అయితే ఏంటంటే ఎందుకు మనం ఇలా పెట్టాం, మనం వాళ్ళని ఎందుకు మోసం చేస్తున్నాం, కానీ అది మోసం కాదు, ఉన్న వాస్తవం అది. మనం అట్లాగే చేయాలి. ఎందుకు అంటే ఒకవేళ మనం 1000 స్పీడ్లో పెట్టాము, ఆ విధంగా 1.5 hourకే వర్క్కి మనం కాస్ట్ తీసుకున్నాము, మధ్యలో బాబిన్ అయిపోతుంది, అది టైం రన్ అవ్వదు, కరెక్ట్. అది టైం రన్ అవ్వదు. అండ్ మనకి మధ్యలో దారం కట్ అవుతుంది, అది టైం రన్ అవ్వదు.
అవునా కాదా? సో మనకు అక్కడ టైం అనేది వేస్ట్ అవుతుంది. ఆ టైం మనం సేవ్ చేసుకోవాలి కదా, సేవ్ చేసుకోవాలి. మనం మధ్యలో ఫ్రేమ్ పెట్టడం, క్లాత్ ఫిట్టింగ్ అవన్నీ ఉంటాయి కదా మనకి, అది వర్క్ టైమే. మనకి ఓన్లీ మిషన్ ఎప్పుడైతే దారం కట్ చేస్తుందో అది కూడా టైం రన్ అవ్వదు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే వాళ్ళకి ఏం చేస్తాము, కాస్ట్ అనేది కొంచెం ఎక్కువే చెప్తాం. బార్గెయిన్ చేసేవాళ్ళు ఉంటారు, అన్ని రకాలుగా ఉంటారు. కాబట్టి మనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ మాత్రం 700 కానీ 650 పెట్టుకున్నా ఓకే. అంతేకాని మీరు స్పీడ్లో పెట్టేసి 1.5 hour ఇచ్చేద్దామంటే మీరు మోసపోతారు. మీకు థ్రెడ్స్ ఎక్కువ పడతాయి, మీకు బాబిన్ థ్రెడ్స్ ఎక్కువ పడతాయి, మీకు వర్క్ అనేది ఎక్కువ టైం పడుతుంది. అమ్మ ఏంటి 4 గంటలు పని చేశాను, నాకు ఇక్కడ గంటన్నరే చూపించింది అనుకుంటారు మీరు తర్వాత. ఓకే, సో అందుకని చెప్పేసి మనం ఎప్పుడైనా సరే కస్టమర్ వర్క్ చేస్తున్నాము అంటే ఇక్కడ 700 కానీ 650 కానీ తక్కువ పెట్టుకోవచ్చు, కానీ ఎక్కువ పెడితే మనం మోసపోతాం. ఓకే, సో ఈ విధంగా మనం కాస్ట్ అనేది హవర్స్ని బట్టి తీసుకుంటాం. అండ్ 1 అవర్కి వచ్చేసి మనం 200 ఛార్జ్ చేయొచ్చు, గంటకి 200. అది మామూలుగా చాలా సింపుల్ అనమాట. 1 అవర్కి 200 ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవాల్సిందే. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఏముంది, 1 hour 56 minutes మీన్స్ 2 hours ఉంది. 2 hours అంటే మనం ఎంత తీసుకుంటాం, 2 into 200 దట్స్ కాల్డ్ 400. ఇదేంటి, ఓన్లీ బ్యాక్ నెక్ వరకే. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది ఓన్లీ బ్యాక్ నెక్ వరకే. మళ్ళీ ఫ్రంట్ నెక్ కూడా చూసుకోవాలి. ఫ్రంట్ నెక్ ఎంత పడుతుంది, మళ్ళీ హ్యాండ్స్ ఎంత పడుతుంది అండ్ చూసుకోండి. ఇక్కడ వచ్చేసి దీనికి ఫ్రంట్ నెక్ చూసుకోండి. ఇది ఇది ఫ్రంట్ నెక్. ఓకే, ఫ్రంట్ నెక్ మళ్ళీ అన్లాక్ చేసుకోవాలి. 4th పేజ్ అన్లాక్. ఎంత, 38 ఉంది. 38 ఇప్పుడు మనం కౌంట్ చేసుకోవచ్చా? స్పీడ్ చూసుకోవాలి. ఆల్రెడీ మనకి 650 700లో ఉంది కాబట్టి 38 అంటే 40 minutes మనం తీసుకోవచ్చు. ఓకే, సో ఇది వచ్చేసి ఒక 38 minutes. 38 minutes, ఇందాక 2 hours. ఓకే, సో అయిపోయిన తర్వాత మళ్ళీ హ్యాండ్స్. ఓకే, హ్యాండ్ 4th పేజ్ అన్లాక్. సో ఇప్పుడు ఒక హ్యాండ్ వచ్చేసి 47 minutes ఉంది, అవునా? సో ఇక్కడ చూడండి, మీకు 47 ఉంది. మీరేం చేస్తారు, ఓన్లీ 47 కదా అని చెప్పేసి ఇందాక 38 47 మొత్తం కలుపుకొని చేస్తారు 1.5 hour అట్లా అని చెప్పేసి, అవునా? చేస్తారు. బట్ మీరు బోల్తా పడుతున్నట్టు ఏంటంటే ఇది ఓన్లీ ఒక హ్యాండ్కే, రైట్? సో 2 hands కౌంట్ చేసుకొని చెప్పాలి. 47 అంటే మళ్ళీ 47 వేసుకోవాలి, అంటే 1.5 hour. ఓకే, 1.5 hour మనకు వచ్చేసి హ్యాండ్స్కి పడుతుంది. 2 handsకి 1.5 hour. బ్యాక్ వచ్చేసి 2 hours మళ్ళీ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి 40 minutes. సో టోటల్గా 4 hours పైనే వర్క్ పడుతుంది, రైట్? సో 4 hours అంటే 4.5 తీసుకోండి, 4.5 hours పడుతుంది మనకి. ఓకే, ఈ 4.5 hoursకి వచ్చేసి మనకి గంటకు వచ్చేసి 200 తీసుకుంటాం కాబట్టి ఇక్కడ మనకి 4.5 hoursకి 900 ఛార్జ్ చేస్తాము. ఓకే, సో ఇది వచ్చేసి మనకి 900. అది దేనికి, మనకు వచ్చేసి టైంని బట్టి చూస్తే. ఓకే, అర్థమైంది కదా? ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం స్టిచ్చెస్ని బట్టి తీసుకుంటాం. ఓకే, ఇక్కడ వచ్చేసి సేమ్ డిజైన్ చూద్దాం. అంటే మనకి ఇప్పుడు 900 వచ్చింది కదా, యాజ్ ఇట్ ఈజ్ 900 వస్తుందా రాదా అనేది మనకు కూడా తెలియాలి కాబట్టి, సో ఇక్కడ చూద్దాం. బ్యాక్ నెక్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి 4th పేజ్కి వెళ్ళక్కర్లేదు దీనికి. ఇక్కడ మనకి దీని డీటెయిల్స్, ఏ డిజైన్ అయితే సెలెక్ట్ చేసామో ఆ డిజైన్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తుంది కదా మనకి. ఓకే, అవును కదా? సో మనకి ఇక్కడ వచ్చేసి ఇదిగోండి నీడిల్ సింబల్ ఉందా, ఇక్కడ నీడిల్ సింబల్ పక్కన స్టిచెస్ ఉన్నాయా లేదా, కనిపిస్తుందా? 63,101 ఉన్నాయి. అంటే 63,101 స్టిచెస్ ఉంది. అది దేనికి, ఓన్లీ బ్యాక్ నెక్. నెక్స్ట్ ఫ్రంట్ నెక్ చూసుకోండి, వచ్చేసిందా లేదు ఇక్కడ. సో 21,000 క్యాల్కులేట్ చేయండి, 109. ఓకే, నెక్స్ట్
హ్యాండ్ వచ్చేసి ఇక్కడ స్టిచెస్ చూసుకోండి 25,817. సో ఇది ఒక హ్యాండ్కే. ఓకే, మళ్ళీ మనం 25,817 వేసుకోవాలి. సో టోటల్ ఎంత వచ్చింది? 1,35,844. అంటే దీన్ని మనం రౌండ్ ఫిగర్ చేసేసుకుంటాం. 844 అంటే ఇంకొక మహా అయితే 36 స్టిచెస్, 36 స్టిచెస్ కలిపితే మనకి 900 అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి 36 కదా, 136 స్టిచెస్ అంటే ఏం లేదు, ఇక్కడ నుంచి ఇంత గీత అంతే. ఓకే, సో మనం ఏం చేస్తాము, 1,36,000 స్టిచెస్ కౌంట్ చేసుకుంటాం. మనం 136 స్టిచెస్ యాడ్ చేసాం. యాక్చువల్గా అలా కాదు, ఇంకా 1000 స్టిచెస్ వరకు యాడ్ చేసుకోవచ్చు. ఓకే, యాక్చువల్గా మనకేంటంటే ఇప్పుడు మనం చేస్తుంది ఏంటి, స్టిచెస్ ప్రకారం. అవునా, స్టిచెస్ ప్రకారం ఏంటంటే మనం 10,000 స్టిచెస్కి 10,000 స్టిచెస్కి 6 నుంచి 7 రూపాయల వరకు తీసుకోవచ్చు. 10,000 స్టిచెస్ కుడితే అంటే ఇక్కడ నుంచి ఇంత దూరం వస్తుందిరా ఫిల్లింగ్కి. ఓకే, 10,000 స్టిచెస్కి వచ్చేసి 6 నుంచి 7 రూపాయల వరకు తీసుకోవచ్చు. ఓకే, అయితే ఇప్పుడు మనకు వచ్చిన స్టిచెస్ అన్ని 1,36,000 కదా. సో చూసారా, ఓకే, మనకు వచ్చేసి 1000 స్టిచెస్కి గాను 6 రూపాయలు సపోజ్ చూద్దాం, 6 రూపాయలు తీసుకుందాం. ఇప్పుడు 1,36,000కి ఎంత వస్తుంది అనేది చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి 1,36,000 బై వచ్చే లెక్కలు నేను కొంచెం వీక్లే. ఓకే, బై 1000 ఇంటూ 6 రూపీస్. సో ఎంత వచ్చింది, 816 వచ్చింది. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసాము, అవునా, 816 వచ్చింది. ఇది ఎలా అంటారా, 816 రూపీస్ కాను మనకి ఇందాక అక్కడ ఎంత వచ్చింది, టైం ప్రకారం 900 వచ్చింది. సో మనకి ఇక్కడ వేరియేషన్ వచ్చింది. బట్ మనం ఏం చెయ్యాలంటే ఇక్కడ ఒక 10,000 స్టిచెస్ యాడ్ చేసుకోవాల్సిందే, ఖచ్చితంగా యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇక్కడ ఏం చేసాము, స్పీడ్ తగ్గించుకునే కాడ అక్కడ చేసుకున్నాం. ఇక్కడ స్పీడ్ తగ్గించినా పెంచినా అదే కౌంట్, స్టిచెస్ అనేవి మారవు. మీకు ఆ డిజైన్ కుట్టడానికి ఎన్ని స్టిచెస్ ఉన్నాయో అన్ని స్టిచెస్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. ఓకే, సో మనం ఇక్కడ దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకోవాలి. మనం 900 చెప్తాం వాళ్ళకి, కస్టమర్కి, అమ్మో 900 అది ఈజీగా ఉంది కదండి అంటారు. వాళ్ళు వచ్చేసి 6 or 7 అడుగుతారు. మనం ఏం చేస్తాం, 800 రౌండ్ ఫిగర్ చేసుకుంటాం. ఓకేనా. సో ఈ విధంగా మనం ఈ 3 టైప్స్లో స్టిచెస్ని బట్టి, డిజైన్ని బట్టి అండ్ మనం వచ్చేసి టైంని బట్టి మనం ఈ 3 టైప్స్ ఆఫ్ వేరియేషన్లో కాస్ట్ అనేది డిసైడ్ చేస్తాము. సో మై డియర్ ఫ్రెండ్స్, వీడియో అయితే క్లియర్గా స్కిప్ చేయకుండా ఎక్కడ చూసారని అనుకుంటున్నాను. మీకైతే వీడియో కూడా క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏదైనా ఎక్కడైనా మిస్టేక్ కానీ లేదా ఎక్కడైనా డౌట్ వచ్చినా కానీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. అండ్ మన వీడియో కానీ నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇంకా ఎవరికైనా ఈ వీడియో ఉపయోగపడుతుంది, మిషన్ తీసుకున్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మన వీడియోని షేర్ చేయండి. ఇలా చేయడం ద్వారా మనకి ఉపయోగపడకపోయినా అవతల వాళ్ళకి ఉపయోగపడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మన వీడియోని షేర్ చేయండి. ఇది చాలామందికి ఉపయోగపడుతుంది. ఇది ఎందుకంటే మెయిన్ ఇంపార్టెంట్ కాబట్టి. సో అందరూ చూసిన తర్వాత కొంచెం తెలుసుకుంటారు. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్ కవిత వ్లాగ్స్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.